హాయ్ హలో అందరికీ నమస్కారం. సో రీసెంట్గా నాకు బాగా నచ్చిన ట్రైలర్ నాతిచరామి అని ఒక మంచి థ్రిల్లర్ స్టోరీతో ఒక కొత్త కథతో మన ముందుకు వస్తున్నారు టీం. ఆల్రెడీ మనం ట్రైలర్ చూస్తే అది కూడా ఒక రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని దాన్ని ఆడియన్స్కి ఎలా చెప్తే అర్థమవుతుంది అన్న విధంగా చాలా అద్భుతంగా చెప్పారు. సో నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఆ సినిమాని చూడడానికి. మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ హంగామా అండ్ అలాగే ఎంఎక్స్ ప్లేయర్, అమెజాన్ ఇలాంటి చాలా యాప్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా గురించి నేను చాలా విషయాలు తెలుసుకోవడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ నాతో పాటు మన నాతిచరామి టీం కూడా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడేద్దాం. సో డైరెక్టర్ నాగు గారు అండ్ యాక్టర్ సందేశ్ గారు అండ్ అలాగే మన హీరోయిన్ పూనం గారు అండ్ అలాగే అరవింద్ కృష్ణ గారు. హియర్ వి గో. Actually, to tell you the truth, this is the first time we are talking. This is the first time we are talking on the set. Yeah, it was to the character. Yeah. It was to everybody. అవునవును అందరు వాళ్ళ క్యారెక్టర్స్ లో This ఉండిపోయారు. is the first day of all of us mixing together normally. When we were doing Nathicharami, everybody was in their role and nobody. ఈరోజు ఎంత నాకు నాగు గారు మాట్లాడారో లేకపోతే ఇది మూవీ రిలీజ్ అవుతుందా లేదా అని ఐ మీన్ హీ వాజ్ వరిడ్. ఆయన ఫోన్ చేసి కాదండి స్టోరీ బాగుంది, ఇది రిలీజ్ చేయాలి. ఐ సెడ్ సార్ రిలీజ్ అవుతుందా లేదా నాకు తెలియదు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టూ ఫేమస్ అని అన్నా. సో దెన్ మై ప్రొడ్యూసర్ జగదీష్ గారు అండ్ లక్ష్మి, దే వర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద స్టోరీ and they said it is a real story and I will make sure that it releases. I know the story is based on real incidents, కానీ ఆ గొప్ప పతివ్రత ఎవరు ఆవిడకి ఇప్పుడు ఎక్కడుందో యుఎస్లో, వీ డోంట్ నో రియలీ వాట్ హ్యాపెండ్, బట్ హ్యాట్స్ ఆఫ్. ఉమెన్స్ డే is just not for the women who are working, who are famous, who are on social media profiles, but Women's Day especially also for the people who work without any credit, like mothers and they are wives. true fighters, really. They are the true people who are fighting everyday Yeah. life. So my movie, especially as a woman, I'm saying that it is dedicated to every middle class girl, woman, wife, single woman who are dealing with issues on a daily basis. Yes. దట్స్ ట్రూ. అండ్ మామూలుగా ఏదైనా ఇంటర్వ్యూలో కాదండి సెట్స్లో అందరిలో సీరియస్గా ఉండేది ఎవరు అని ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతుంటారు. ఇక్కడ ఆ ఆప్షన్ లేదండి. సో నాకు అర్థమవుతుంది బేసిక్గా అందరూ చాలా సీరియస్గా ఉండేవాళ్ళేమో సెట్స్లో అని. రోల్స్ అలాంటివి, సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద మూవీ అలాంటివి కాబట్టి ఆ మూడ్ ఉంటుంది, మూడ్ ఉంటుంది. ఇప్పుడు ఆ మూవీలో ఉండే ప్రతి క్యారెక్టర్ ఆ మూడ్లో ఉండాలి యాక్ట్ చేసేటప్పుడు. అది అంటే సినిమా ఇట్ సెల్ఫ్ ఒక సీరియస్ డ్రామా, ఒక ఫ్యామిలీ డ్రామా, అంటే క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఒక ఫ్యామిలీ డ్రామా కాబట్టి అంటే ప్రతి క్యారెక్టర్లోనూ ఒక స్ట్రగుల్ ఉంటుంది, క్యారెక్టర్ ఫీల్ అయ్యే స్ట్రగుల్. అది అరవింద్ రోల్లో కానీ పూనం కానీ ప్రతి క్యారెక్టర్లోనూ ఒక స్ట్రగుల్ ఉంటుంది. అంటే పట్ల వీళ్ళిద్దరి మధ్య ఉండేవి. సో ఆ సీరియస్ మూడ్ ఉంటేనే ఆ క్యారెక్టర్లో ట్రావెల్ ఉంటుంది, సింపుల్. లేకపోతే ఆ మూడ్ ఆ ఫీల్ అంతా కొంచెం మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్. అంతేగా ఇప్పుడు తక్కువనే స్టార్ట్ కెమెరా అని చెప్పగానే ఇది లైట్ ఆఫ్ చేసినట్టుగా మూడ్ రాదు. కొన్ని పర్టికులర్ సీన్స్, చిన్న సినిమాకి క్యారెక్టర్లో ఉన్నట్టు మూడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అందులో ఉంటేనే ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ రియాక్షను ఇవన్నీ వస్తాయి. అండ్ ఆ మూడ్ని అయితే వీళ్ళు మామూలుగా ఓన్ చేసుకున్న దానికంటే 10 times ఇంకా ఎక్కువ ఓన్ చేసుకున్నారు. సీరియస్లీ ఇన్వాల్వ్ అయిపోయి జీవించేశారు. అంటే ద స్టోరీ రన్స్ అరౌండ్ ఫ్యూ క్యారెక్టర్స్, సో వీ హ్యావ్ టు యాక్చువల్లీ బీ దోస్ క్యారెక్టర్స్ వైల్ వీఆర్ ఫిల్మింగ్. లేదంటే ఆ ఫీల్స్ కనెక్ట్. ఇట్స్ నాట్ అ మూవీ వేర్ యూ హ్యావ్ స్టంట్స్ ఆర్ యూ హ్యావ్ గ్రాండ్ విజువల్స్. ఇట్స్ అ మూవీ అబౌట్ ఎమోషన్స్. సో ఆ నలుగురు క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఎమోషన్సే సినిమాని క్యారీ చేస్తాయి. సో అందుకే వీ హ్యావ్ టు బీ ఇన్ దాట్. అండ్ నాగు గారు స్టార్టింగ్ ఒక సినిమా చూస్ చేసుకొని సెట్స్ మీదకి వెళ్తున్నాము అని డిసైడ్ అవ్వాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఆలోచించుకుంటాం. అసలు ఎందుకు ఈ స్టోరీ, ఇది నా కెరియర్కి ఎంతవరకు మనకి ప్లస్ అవుతుంది, అండ్ ఎవరిని తీసుకోవాలి, ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా చాలా థాట్స్ ఉంటాయి. వీటన్నిటి మధ్య అసలు ఎందుకు నాతిచరామి స్టార్టింగ్ మీరు స్టోరీ రాసుకున్నప్పుడు? అంటే అప్పుడు ఓటీటీస్కి మూవీస్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ రాలేదు. ఓటీటీస్కి సినిమాలు చేయొచ్చు అనే ఒక థాట్ ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చింది నాకు. ఇందులో 2 things ఉన్నాయి ఈ సినిమా నేను చేయడానికి. నా ఈ ప్రీవియస్ 2 films నా ఓన్ స్క్రిప్ట్స్ నేను రాసుకుని మొత్తం టోటల్ స్క్రీన్ ప్లే అన్ని మొత్తం నేను రాసుకుని చేసిన ఫిలిమ్స్. నాకు ఫస్ట్ టైం ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక కథ వచ్చింది. నాకేంటంటే ఎంతసేపు నా స్టోరీస్ కాదు, ఒక డైరెక్టర్ అనేసరికి వేరే స్టోరీస్ కూడా డీల్ చేయగలగాలి. సో ఇది నాకు ఒక ఛాలెంజ్. వేరే స్టోరీని నేను ఓన్ చేసుకుని నా స్క్రీన్ ప్లే నేను రాసుకుని దీన్ని చేయాలి, అదొక ఛాలెంజ్.
అదొక రీజన్. అండ్ ఓటీటీస్కి ఎయిమ్ చేసి సినిమా తీయగలమా లేదా, ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమా అనేసరికి మనకి స్కోప్ ఎక్కువ ఉంటుంది, బడ్జెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓటీటీని ఏం చేసినప్పుడు చాలా మనకి లిమిటేషన్స్ మధ్య సినిమా చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కానీ, కాస్టింగ్ కానీ, అన్నీ చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సో అది చేయగలమా లేదా, చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ అంతా ఓటీటీస్ మీద ఎక్కువ వెళ్తుంది, అలాంటి ఫిల్మ్స్ చేయాలి. సో ఈ రెండు నాకు అనిపించింది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కంటెంట్. జనరల్లీ మనకు ఎవ్రీడే మనకి న్యూస్ పేపర్లు, సొసైటీల్లో క్రైమ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే క్రైమ్ కాదు, క్రైమ్ చూపించాలంటే క్రైమ్ థ్రిల్లర్స్ వేరే. ఆ క్రైమ్ జరగడానికి దారితీసిన పరిస్థితులు, దాంట్లో కంప్లీట్ కొలాప్స్ అయిన ఒక ఫ్యామిలీ, దూరమైన ఒక ఫ్యామిలీ, లేకపోతే స్ట్రగుల్ అయిన ఒక ఫ్యామిలీ, ఆ సిచ్యువేషన్స్, దాంట్లో మళ్ళీ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, అతిగా ప్రేమించే క్యారెక్టర్స్, అంటే ప్రేమిస్తే ఎంత ప్రేమ మళ్ళీ తిరిగి వస్తుందా, ఇవ్వగలమా అనిపించేంత లవ్ ఉన్న క్యారెక్టర్స్ నాకు. అలాగే దాని కాన్ఫ్లిక్ట్, ఆ క్రైమ్కి దారి తీసిన పరిస్థితులు, అవి నాకు ఎందుకో సరైన యాక్టర్స్ పడితే ఈ కథ చాలా బాగుంటుంది, ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది. అండ్ మంచి యాక్టర్స్ పడితే వాళ్ళతో బెస్ట్ అవుట్పుట్ పెర్ఫార్మెన్సెస్ తీసుకుంటే డైరెక్టర్గా మనకు మంచి నేమ్ వస్తుంది అనిపించింది. అంటే ఒక హ్యూజ్ క్యాన్వాస్ ఉండి, భారీ బడ్జెట్ ఉండి, ఒక హైలీ టెక్నికల్ ఫిల్మ్స్ చేయడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా ఓన్లీ ఎమోషన్ని పట్టుకొని ఆర్టిస్ట్లే దీనికి బలం. ఆర్టిస్ట్లే నాకు ఇక్కడ ఉన్న ప్రాపర్ మూలధనం నాకు, అంటే వాళ్ళని పెట్టుకునే చేయాలి. ఆర్టిస్టులు ఎంత బాగా చేస్తే ఈ కథ అంత బాగా వెళ్తుంది, అంత మంచి నేమ్ వస్తుంది. సో నాకు యాజ్ అ డైరెక్టర్గా ఈ సినిమాని టేకప్ చేయడానికి ఇది మెయిన్. లక్కీగా అటువంటి ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఈ సినిమాకి పడ్డారు. నిజంగా ఈ సినిమా చూశాక ఖచ్చితంగా పూనం, అరవింద్ అండ్ సందేశ్, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ పేర్లతో బయటకు వస్తారు. అంటే థియేటర్ కాదు కానీ మామూలుగా నేమ్స్ గుర్తుంటాయి. పూనం పేరు కాసేపు మర్చిపోతారు, శ్రీలత గుర్తు వస్తుంది, అంత బాగా చేసింది. అలాగే అరవింద్ చూస్తే ఇలాంటి హస్బెండ్ ఉండాలి, ప్రతి వైఫ్కి, ప్రతి అమ్మాయికి ఇలాంటి హస్బెండ్ రావాలి అని అమ్మాయిలు కోరుకుంటారు. అంటే అంత మంచి క్యారెక్టర్, అంత సాఫ్ట్ క్యారెక్టర్. ఇలా ఉంటుంది, ఏదైనా చేసేయాలని కోపం వస్తుంది. సో జనరల్గా ఓన్ చేసేసుకొని మన చుట్టుపక్కల చూస్తే ఎలా ఉంటుందో అలా రియాక్ట్ అవుతారు ఆడియన్స్. యా. అండ్ పూనం గారు, సో శ్రీలత కథ విన్నప్పుడు ఆబ్వియస్లీ మనం కనెక్ట్ అయ్యాము అంటే మనం అలాంటి స్టోరీస్ ఏమైనా చూడడము, నిజంగా ఇలా జరుగుతూ ఉంటుంది, ఇలా అవుతూ ఉంటుంది అని ఎక్కడో కనెక్ట్ అవుతూ ఉంటాం. సో అలా ఈ స్టోరీకి మీకు బాగా కనెక్ట్ అయిన ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మూవ్ చేసిన కారణం ఇస్ దట్ ఈ మధ్యలో రిలేషన్షిప్స్ చూస్తే ఇట్స్ మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్. ట్రూ. యా, ఇట్స్ ఓకే. సో women want to have fun, men are used as ATM cards. I mean, I do support women, but not the kind of women who just want to, who is just seeking for everything but not the dreams of the other person. It is just not about a man who has to make your dreams come true. It is also about a woman who gives the support to a man who has to make his dreams also come true. It is equal. అందుకని నాకు ఇప్పుడు చెప్పాను అర్ధనాదేశ్వర కాన్సెప్ట్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఆ టైంలో 2019 ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో, దాని తర్వాత నేను చిరాకు వచ్చి ఇంకా నాకు ఏం వద్దు, నేను ఇండియాలో ఉండను, యూఎస్కి వెళ్ళిపోతానని చెప్పాను. అండ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఇన్ యూఎస్ అండ్ గో. సో వీ టేక్ ఇట్ యాజ్ అన్ ఎస్కేప్ రూట్ దట్ వీ డోంట్ వాంట్ టు ఫేస్ ద సిచ్యువేషన్, బయటికి వెళ్తే. But whenever I was facing a situation, my mother and because we are very traditional in the house, every time I used to look up to Sita, Durga, Draupadi. That's why I said, Kalam edaina katha ade, and that's how I appreciate. So if I run away from the situation which I was facing, then I would have been a loser. And if I was shy to come in front of the camera, idantha zargaka kuda, which means I am not doing justice to myself first. Vere vallaki women empowerment, women's issues, talking about movies different. So why am I escaping from my own talent and something which connects to me? So alanti real life story about a woman who has given her everything to a man and for a husband, for her dreams. First of all, I saw that in my mother, and I'm not saying because she's here, but I have told this many times. I've seen how she's taken care of us and how she's faced life on a daily situation.
I've seen Y.S. Bharti garu. I've seen Sudha Murthy garu. For me, that is empowerment. It is just not about what a man does for us. It is about what we do for him also. Like in case if he's my co-actor and he's my director or he's playing a certain role, there's an equal contribution which is required, which I think is missing in today's life. Because we are going more towards fame and less towards success. And the definition of success is... So, ఈ టైంలో ఈ స్టోరీ నిజమైన స్టోరీ బయటికి వస్తే బాగుంటుంది అని నేను ఈ స్టోరీ చేశాను. ఆనెస్ట్లీ హార్ట్ఫుల్లీ, నాకు ఇలా డిప్లొమసీగా మాట్లాడటం రాదు. సో మీకు రియాలిటీ చెప్పాలి అనిపించింది. Yes, real love story of a wife and how she fought through. వెంటనే చెప్పేశారా లేకపోతే కొంచెం టైం అడిగారా? 1 week. 1 week నాకు అది ఇట్ హ్యాస్ టు అది ఓన్ చేసుకోవడానికి టైం పడుతుంది, చేయగలమా లేదా? నో, చేయగలమా లేదా, ఇట్స్ నాట్ లైక్ ఐ యాక్సెప్టెడ్. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ ఇన్ థాట్ దట్ నేను రాను ఇంకా. I had to take a decision over a lot of things. But why should I not talk about a housewife? You want to see a glamorous woman. You want to see dances and all that. See what is real. And see... Yeah, absolutely. Yeah, and this is an OTT platform. It's not like this, you are spending crores of money for a... లిమిటేషన్స్ అది కూడా ఉంటుంది కదా, బడ్జెట్ పరంగా కూడా ఉంటుంది. అండ్ జగదీష్ గారు ఇంకా శరత్ గారు వే వెరీ పర్టికులర్. అండ్ శరత్ గారు టోల్డ్ ఐఎమ్ రైటింగ్ ద స్టోరీ అండ్ దెన్ ఐ సెడ్ హూ ఇస్ డైరెక్టింగ్ ఇట్. సో ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ ఫస్ట్ 2 days and then we never used to communicate on sets. He used to just look at me and say this is it, and I hope I satisfied him as an actress. That's it. అండ్ అరవింద్ కృష్ణ గారు, సో ఈ రోల్లో అంటే మీరు ఒక సపోర్టెడ్ హస్బెండ్ అని అర్థమవుతుంది పూనం గారు చెప్పిన దాన్ని బట్టి. సో ఈ రోల్ లవింగ్ అండ్ కేరింగ్ అండ్ సపోర్టింగ్. ఆ నాథిచారామి ప్రమాణం తన పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది. ఓకే, పెళ్ళిలో హస్బెండ్ చేసే ప్రమాణం నాథిచారామి, అది హీరో పాయింట్ ఆఫ్ వ్యూనే ఆల్మోస్ట్. కథ ఒక విధంగా తన డ్రైవ్ నుంచి కూడా His viewpoint. అంతే. సో అండ్ అరవింద్ కృష్ణ గారు మామూలుగా ఇలాంటివి అంటే ఏమంటారు, నాతిచరం ఇవన్నీ నమ్మాలి, చాలా పర్టికులర్లీ ఉంటారు చూసారా, నార్మల్ మీరు ఆ కేటగిరీనా అన్ని విషయాలు? ఐ థింక్ సో అండి. అంటే ఐ టెల్ యూ వై ఐ యాక్సెప్టెడ్ దిస్ రోల్. నేను ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా. నాకు లార్డ్ శివ బాగా ఇష్టం అండి. ఓకే, వి ప్రే టు లార్డ్ శివ లార్డ్. ఓకే, వి ప్రే టు లార్డ్ శివ, బట్ we should try to imbibe some of his character, some. And what is his greatest quality? He is the best husband. So నాకు ఈ రోల్లో అది బాగా నచ్చిందండి. we're praying to Lord Shiva, but then I'll be a hypocrite if I'm not able to imbibe at least some qualities, right? If I'm praying to him, I should try to at least something, right? So what his greatest quality is, he is a great husband. So నాకు ఈ రోల్ బాగా నచ్చిందండి, because A, it's a true story. B, the husband's role is very, very key to why the wife behaved the way she did, and vice versa. So it's a story about a couple that goes to great extents to be loving and faithful to each other, but together overcome certain circumstances. And నాకు బాగా కంపెల్లింగ్ అనిపించింది ఈ స్టోరీ, ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఖచ్చితంగా ఆడియన్స్ చూసి ఆదరిస్తారు, ఒకటి నా నమ్మకం. రెండోది ఓటీటీ ప్లాట్ఫామ్ రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి స్టోరీ ఖచ్చితంగా జనాలు చూసి ఆదరిస్తారని నేను గట్టిగా నమ్మాను. అండ్ వెరీ సెన్సిటివ్ అండి, అంటే ఇంటిమెసీ అనేది ఇట్ నీడ్ నాట్ బి ఫిజికల్ ఇంటిమెసీ. సమ్ ఆఫ్ ద హార్డెస్ట్ సీన్స్ టు పోర్ట్రే ఆర్ ఎమోషనల్ intimacy scenes. So Poonam and I had some very emotional moments in the movie, which I think we really lived in the characters, and I felt like, you know, we portrayed that. I think this is the first time he's feeling Poonam today. Yeah, exactly. He's actually not seen Poonam. Exactly. This is the first time no. I think this is the first time you're seeing Poonam, and we have not interacted. You people won't believe it, but we have not interacted as such. అరవింద్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే, ఉరకలేస్తున్న గంగమ్మని పరమశివుడు ఆపకపోతే ఏమై ఉండేది, అదే సినిమా. అంటే తను కంట్రోల్ చేయకపోతే, తన ప్రేమను కానీ లేకపోతే తనకున్న భర్త గురించి తను ఫీల్ అయ్యేదాన్ని కానీ ఆ చేసిన ప్రమాణానికి కట్టుబడి తను ఉండిపోతే ఏమైంది అనేది కథ. కానీ చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అండి టీం అందరూ కూడా పెళ్ళి అన్న ఈ ప్రామిస్లు అన్న చాలా ఇష్టంగా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నది. బికాజ్ బయట నార్మల్గా పెళ్ళి అనగానే
ఏంటి పెళ్ళి అంటున్నారు, పెళ్లి చేసుకునే వాళ్ళైనా చేసుకునే వాళ్ళైనా? I till date don't know that he prays to Shiva or yeah, we don't know. I mean, he first of all, I need to tell something about his about him. He's the only man boy who I have seen who has cleared IAS and came to acting. Who has cleared IAS and goes for football, basketball. And every time you see, even now, then when he's playing, he's like, "Arey, you know, we have a team this, we have a team this." Maine bola, "Hi Ram," and he's such an active and a happy person inside. My dream was to become an IAS or IPS or a lawyer, and I would leave anything and everything for that. And I saw somebody sacrificing, and his family is such a highly educated family. Entire people, I think you people have 9 IAS officers in his family. So first of all, the way he's been brought up comes, and his education comes from there. ఈ మధ్యలో కొంచెమైనా ఉంటే it's different, but I'm really happy that he's given importance to his passion over what was easy for him. It's not very easy to do that. Thank you for saying that. And I think it's a great time to be an actor in the film industry now, because the exposure levels of people from the audience is much higher, but also the filmmakers today, the actors today are far more educated, they're far more dedicated, they've learned the craft. So I think it's a great time to be in the film industry. I think we can add a lot of value. True. Yeah. As an actor, I feel like I can add a lot of value to the movie, like how others can. I think the better exposure the actor has in real life, the better actor he or she can be. That's what I feel. సో సందేశ్ గారు, సో ఏంటి ఇందులో మేము విలన్ అనుకోవాలా లేకపోతే? ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ కపుల్ హూ ఆర్ డెడికేటెడ్ ఈచ్ అదర్, వాళ్ళని డిస్టర్బ్ చేసే క్యారెక్టర్. మీకు బాగా నచ్చుంటుంది యాక్చువల్లీ. నచ్చడం అంటే ఛాలెంజింగ్ అండ్ యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్గా. ఇప్పుడు ఎట్లుంటుందంటే అండి, ప్రతి మనిషిలో తెలియకుండా అది ఎవరైనా డినై చేయొచ్చు, కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే క్వాలిటీస్ ఉంటాయి ఎక్కడో. అవి సిచ్యువేషన్ బట్టి ఎక్కడో బయటపడతా ఉంటాయి. అవి కొన్ని మనం కప్పు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాము, కొన్నిసార్లు తెలియకుండా బయటపడతాయి మొమెంటరీ ఎమోషన్స్లో. సో బేసికల్గా ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్, బట్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు చూసారా. ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది దే ట్రై టు ఎక్స్ప్లాయిట్ ద సిచ్యువేషన్స్. సో ఆ టైప్ ఆఫ్ ఒక చిన్న అంటే వేరియేషన్స్ ఉన్నటువంటి ఒకేసారి ఎమోషన్ ఇది కాదు, స్టెప్ బై స్టెప్ ఎలాగా అంటే ఆ స్టేజ్కి వెళ్తాడు అనేది దీంట్లో నాకు నచ్చిన విషయం అనమాట. సో ఆపర్చునిస్టిక్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ మైల్డ్, తర్వాత వైల్డ్గా ఎలా పోతాడు అనేది ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్. నేను అది ఛాలెంజింగ్గా తీసుకున్నాను. బట్ దానికి తగ్గట్టుగానే కొంచెము అంటే ప్రీవియస్ యాక్టర్స్ మాకు ఎప్పుడైనా ఒక ఎగ్జాంపులరీగా ఉంటారు కదా. సో కొంతమంది నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళని స్టడీ చేశాను, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైరెక్టర్ గారు. సో ఆ క్యారెక్టర్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఆ షేడ్స్ అన్నీ బాగా వచ్చినాయి. సో అది అందరూ కోఆపరేషన్. ఇప్పుడు అంటే మూవీ ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్ యాక్చువల్గా, టీమ్ వర్క్ యాక్చువల్గా. సో పూనం పర్ఫార్మెన్స్ చూసి ఇంకా బాగా చేయాలి. ఐ థింక్ నాకు అరవింద్తో ఎక్కువ కాంబినేషన్. అరవింద్ ఎక్కువ లేదు అసలు. నెక్స్ట్ మూవీ నాటిచరామి పార్ట్ 2. సో ఆ ఛాలెంజింగ్ తన ఎక్స్ప్రెషన్స్కి నేను రియాక్షన్స్ అవన్నీ డెఫినెట్గా ఐ లవ్ దట్. సో ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. And you know, I want to add, sorry, he's saying negative, but actually in his view, he's the hero. Arvind Krishna is hero. True. So it's perspective. It's not like he's negative. Align ledu. Situations make people what they are. Yeah. So negative, positive ఏం ఉంటుంది? It's all relative and subjective కదా. అదే అందుకే చెప్పాను కదా, ఎక్కడో ఒక బ్యాడ్ బయటకు వచ్చిన సిచ్యువేషన్ బట్టి ఏదో నెక్స్ట్ స్టెప్ కోసం ఇంకో దానికోసం పడే తపన ఉంటుంది, ఇద్దరి మధ్య ఇష్యూస్ ఉంటాయి, సిచ్యువేషన్స్ బ్యాడ్గా మారుతూ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ని అంటే అలాంటి అవసరాన్ని అవకాశంగా తీసుకున్న వ్యక్తి కథ ఇది. అవకాశం, ఆశ, అవసరం, అవకాశం అండి ఈ సినిమా. ప్రతి ఫ్యామిలీలో జరిగే కామన్ ఎలిమెంట్ అది. యాక్చువల్లీ మీరు మాట్లాడుతున్నా నాకు ఇప్పుడు ఇంకొక కథ చెప్తున్నట్టుంది. బేసికల్గా మేడం యాక్చువల్గా మనకి స్మూత్గా వెళ్ళే లైఫ్లో కంపారిటివ్ లైఫ్స్ వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని చూసి మనము చేతులు కాల్చుకోవటం, ఎక్కడో ఒక లూరింగ్, ఒక వీక్నెస్, వీటన్నిటిలో మనము ఒక సంప్రదాయాన్ని, కట్టుబాట్లని బ్రేక్ చేయాల్సిన అవసరం వస్తుంది. బట్
మనకి ఇండియాలో సంప్రదాయము, కట్టుబాట్లు, ఆచారాలు కొంతవరకు దేర్ ఆర్ సమ్, అంటే దురాచారాలు ఉన్నాయి, మంచి ఆచారాలు ఉన్నాయి. సో ఫ్యామిలీకి కొన్ని మంచి ఆచారాలు పెట్టినప్పుడు అవి మనకు తెలియకుండా బ్రేక్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్. ఇట్స్ లైక్ సిగ్నలింగ్ ఇన్ ద రోడ్, రెడ్ లైట్, గ్రీన్ లైట్ అండ్ యాంబర్ యూ కాల్ ఇట్. ఆ మధ్యలో అది మనకు తెలియకుండానే రెడ్ లైట్ ఉన్నప్పుడు క్రాస్ చేయాలని వెళ్ళినప్పుడు యువర్ చలాండ్, యు ఆర్ వైలేటింగ్ ద రూల్స్. సో ఫ్యామిలీలో కూడా కొన్ని మనకు తెలియకుండా రూల్స్ వైలేట్ చేసినప్పుడు ఒక అంటే యూ కాంట్ సే ఇట్స్ ఎ బ్యాడ్, అండ్ ఈవిల్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ ఇట్ విల్ టేక్ ఏ డిఫరెంట్ టర్న్స్. అది తెలియకుండానే నో లైఫ్ ఈజ్ డెస్టిన్డ్. మనకు అది ఏంటంటే సిచ్యువేషన్స్ తెలియకుండా ఒకటి అనుకున్నప్పుడు ఇంకోటి జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు హౌ షీ ఫేసెస్ దట్, నేను ఎలా డిస్టర్బ్ చేస్తాను అనేది ఒక మంచి డ్రామా క్రియేట్ అయింది. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ రోల్. 100% రైట్. బికాజ్ ఇట్స్ ఈజీ టు గివ్ అప్ ఆన్ యువర్ మ్యారేజ్ కదా. అవును. అండ్ ఈ కాలం మనం ఎక్కువ డివోర్స్లు కూడా చూస్తున్నాం, అది ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు. సో ఈ అలాంటి నేపథ్యంలో what did this couple do, what did this wife do, what did this husband do to fight for their marriage? And he spoke about something. So more often than not people వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటివాడి గిల్ట్ మీదే అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో, అండ్ ఇట్స్ వెరీ ట్రూ ఆఫ్ రియల్ లైఫ్ ఆల్సో కదా. పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ గిల్ట్ మోస్ట్, అండ్ దట్స్ ద హార్డెస్ట్ థింగ్ టు డూ. Yeah. And he did that really well. Yeah. ఆ ఫర్గివ్నెస్ లేదంటే ఆ చిన్న To make it setback. really, Yeah, exactly. no, so I think to put it all together as a reality, I think that is very, very tough. అండ్ నాగు గారు, సో ఇలాంటి స్టోరీస్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో మ్యూజిక్ ఎవరిచ్చారు? అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ నవీన్ అండి, న్యూ పర్సన్. ఆయన కొన్ని ఆల్బమ్స్ అవి చేస్తున్నారు కానీ ఈ మూవీ వరకు. కాకపోతే ఈ సినిమాకి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎవరు ఈ ట్రైలర్లో కంటెంట్ గురించి ముందు మాట్లాడినా మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా టఫ్, ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా అనేది ఒక జోనరు, క్రైమ్ అనేది వేరే జోనరు. సో ఏ ఒక్క దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినా అది కంప్లీట్గా ఎదర్ క్రైమ్ ఫిల్మ్ అయిపోద్ది, అయితే ఎదర్ ఫ్యామిలీ డ్రామా అయిపోద్ది. సో రెండు జోనర్లు బ్లెండ్ చేసి ఒక మ్యూజిక్ ఇవ్వాలి. అండ్ ఇందులో ఇందాక చెప్పినట్టు ఈ 3 క్యారెక్టర్స్, మిగతా క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నా ఈ 3 క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక సిగ్నేచర్ మ్యూజిక్. సో సినిమా చూసేటప్పుడు రామకృష్ణ క్యారెక్టర్ వచ్చినప్పుడు అతనికి ఒక సిగ్నేచర్ మ్యూజిక్ ఉంటుంది, శ్రీలత ప్రభాకర్ వాళ్ళ మీద వాళ్ళకు సిగ్నేచర్ మ్యూజిక్ ఉంటుంది. అది అంటే కథని ఇందాక చెప్పా, సినిమా అయిపోయాక క్యారెక్టర్స్ కూడా ఎందుకు గుర్తుంటాయంటే దాని వెనకాల రీజన్ మ్యూజిక్ కూడా. ఆ మ్యూజిక్ కూడా మనల్ని హంట్ చేస్తూ ఉంటుంది. అండ్ క్రైమ్ని ఎలివేట్ చేస్తూ జరిగిన క్రైమ్ని, ఆ ఇన్వెస్టిగేషన్ని, పోలీస్ ఇన్వెస్టిగేషను లేకపోతే కోర్ట్ సీన్స్ అన్నీ ఉంటాయి. సో ఇవంతా బ్లెండ్ చేసి ఒక న్యూ సోల్ తోటి ఒక మ్యూజిక్ కూడా చాలా టఫ్. ఆ విషయంలో నవీన్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సీరియస్లీ నేను అంటే ఒక బీజిఎం ఫ్యాన్, బీజిఎం లవర్. నేను ఈ సినిమాకైనా కూడా బీజిఎం అనేది ప్రాణం. ఒక సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలన్నా, ఆ సినిమా చేసిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోవాలన్నా అది ఒక బీజిఎం మీద చాలా సినిమాలు ఆధారపడి ఉంటాయి. నవీన్ చాలా బాగా చేశాడు సినిమాకి మ్యూజిక్. ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ తర్వాత బీజిఎం గురించి ఖచ్చితంగా, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, ఆ సిగ్నేచర్ మ్యూజిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు అందరూ. సిగ్నేచర్ మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బికాజ్ మనం బీజిఎమ్స్ చూస్తుంటాం కానీ బట్ క్యారెక్టర్కి ఒక సిగ్నేచర్ మ్యూజిక్ అనేది సో నేనైతే వినలేదు ఇప్పటిదాకా. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. అంటే ఉంటుంది, అంటే ఇప్పుడు మనకి ఆ క్యారెక్టర్ వస్తున్నాడు అంటే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ వస్తున్నాడు, రామకృష్ణ అనే క్యారెక్టర్ వస్తున్నాడంటే అతను వ్యక్తిత్వాన్ని లేకపోతే వాడి లక్షణం ఏంటి అనేదాన్ని మ్యూజిక్తోనే ముందు చెప్పాలి. ఇప్పుడు ఎలాగైతే మనకు క్రైమ్ సీన్ జరిగినప్పుడు క్రైమ్ని ఎలివేట్ చేస్తూ ఒక మ్యూజిక్ ఎలా ఉంటుందో, అట్ ది సేమ్ టైం వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న లుక్లో, మనం ఒక టైట్ క్లోజ్ షాట్లో ఒక లుక్లో ఎఫెక్షన్ చూపిస్తున్నా దాన్ని ఎలివేట్ చేసే ఆర్ఆర్ ఉండాలి. అండ్ వీళ్ళిద్దరి మధ్య పర్టికులర్గా పూనం అండ్ అరవింద్ మధ్య హైలీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అంటే అది చూస్తే ఒక రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ మధ్య ఒక పెయిన్ని, ఒక ఆడ్ సిచ్యువేషన్ నుంచి బయటపడడం కోసం వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్వర్సేషన్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఆర్ఆర్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. సో నాతిచరామి సినిమా ఆర్టిస్టులుగా టెక్నీషియన్గా మేము ఎంత కష్టపడ్డామో సేమ్ టెక్నీషియన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎఫర్ట్ నవీన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. I special request from my side, Garikapati Gariki. I want, because he talks about
wife's husband's relationship Yeah, in a very traditional way, I really want him to watch this film ఓ and to give a review, because I think my mother keeps busy with what he says, and he really values traditional Indian relationships. So ఈ మెసేజ్ ఎవరైనా ఆయనకు పంపిస్తే I'll be very happy, and if he watches it, I mean I think I'll take all of you and Yeah, go to hopefully. నాతిచారామి సినిమా చూసిన వాళ్ళు సినిమాతో కనెక్ట్ అయిన వాళ్ళందరికీ శ్రీలత క్యారెక్టర్లో రెండు ఉంటాయి. ఒకటి ఎలా ఉండాలో, ఇంకోటి ఎలా ఉండకూడదు. ఈ రెండు అందుకని చాలా మందికి నచ్చే క్యారెక్టర్ అవుతుంది అది. దట్స్ రియల్లీ నైస్. అండ్ ఇటువంటి స్టోరీకి ప్రొడ్యూసర్ సపోర్ట్ 100% ఉంటుంది కాబట్టే మనం ఇక్కడికి వస్తాము. సో ఎలా ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ ఇదంతా ఎలా జరిగింది మీ మీటప్? చెప్పినట్టు ఆల్రెడీ స్టోరీ ఉంది. ఆల్రెడీ ఇది ఒక రియల్ ఇన్సిడెంట్, దీని మీద స్టోరీ చేయాలి. అండ్ ఆల్రెడీ ప్రొడ్యూసర్స్కి పూనం గారు ఈవిడ ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ వాళ్ళకి పరిచయం ఉంది. సో ఈ క్యారెక్టర్ తను చేస్తే బాగుంటుంది. ఈ ప్రైమరీ డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు నేను వెళ్ళానమాట. ఓకే. సో నాకు ఇందాక చెప్పినట్టు నాకు ఇమ్మీడియట్గా కథ నచ్చడం, క్యారెక్టర్స్ నచ్చడం. కానీ హ్యాపీ థింగ్ ఏంటంటే బెస్ట్ పర్సన్స్ని కలిసాను నేను. అంటే ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని ప్రేమించడం, ఈ సినిమాని అసలు ఎంత టైం పడుతున్నా దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవడం, ఒక మంచి రోజు లేదా మంచి ప్లాట్ఫామ్స్ ద్వారా పబ్లిక్ రీచ్ అవ్వాలని ట్రై చేయడం. వితౌట్ ప్రొడ్యూసర్ పోస్టర్ డిజైన్ కూడా రాదండి. సో ఈ కథను నమ్మి దీన్ని అప్పటికి ఇంకా ఓటీటీ మార్కెట్ అంత లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇది ఎక్కడ రిలీజ్ అవుద్దో కూడా తెలియదు. కథను నమ్మి ఓన్లీ ఈ కంటెంట్ నమ్మి ఈ సినిమా చేశారు వాళ్ళు. అండ్ రిలీజ్ వరకు దాన్ని అంతే హోల్డ్ చేసి పట్టుకొని ఇవాళ ఈ సినిమా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. డబ్బింగ్ కూడా అయ్యి 5 లాంగ్వేజ్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో 5 లాంగ్వేజెస్, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్ కూడా వెరీ సూన్ రిలీజ్ కాబోతుంది. సో దీని అంతటికీ రీజన్ ప్రొడ్యూసర్సే. ఒక సినిమా షూటింగ్ చేసిన తర్వాత అయిపోయింది కదా రిలీజ్ ఎప్పుడు చెప్పండి నేను వదిలేయచ్చు. తనకి ఎంత సినిమా ప్యాషను, ఆ పాజిటివిటీ, ఎన్ని ఇష్యూస్ ఉన్నా తను ఆ పర్సన్ వదలడు. తను అలా హోల్డ్ చేసి ఉంటారు. తను అది మంచితనంతో, కేరింగ్ తోటి. సో ఏ డైరెక్టర్కైనా ఒకసారి అలాంటి పర్సన్ వర్క్ చేస్తే సినిమాలతో పాటు పర్సనల్ రిలేషన్ కూడా బిల్డ్ అవుతుంది అన్నమాట. ఆ పాజిటివిటీ తనలో చాలా ఉంటుంది. అంటే సినిమా అంటే విపరీతమైన ప్యాషన్. సో అది అలాగా తను నాకు అరవింద్ పరిచయం. అలాగే నెక్స్ట్ ఈయన నాకు చాలా కాలంగా పరిచయం అయినా కూడా గర్వంగా చెప్పగలను. ఈ సినిమా తర్వాత ఈయన పేరు, ఆ క్యారెక్టర్ భలే చేశారంటారు. ఓకే, దాంతోపాటు ఆ క్యారెక్టర్ కోసం ఇందా చెప్పండి వీళ్ళంతా ఎంతసేపు వీళ్ళ గురించి చెప్తున్నాం కదా, ఈయన అన్ని ప్లెయిన్ షర్ట్స్ ఉంటాయి కంప్లీట్లీ. ఆ స్మైల్ డిఫరెంట్గా ఉంటుంది, డైలాగ్ డెలివరీ డిఫరెంట్గా ఉంటుంది. యాక్టర్గా చాలా ఎఫర్ట్ పెట్టి ఆయన వర్క్ చేశారు. అండ్ వెరీ హార్ట్ఫుల్ పర్సన్. ప్రతిసారి ఎప్పుడు పలకరించినా ఒక పాజిటివ్ నోట్తోనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా పూనం ఒక క్యారెక్టర్ని ప్రేమిస్తే ఎంత పిచ్చిగా చేయొచ్చా, ఎంత పీక్స్ చేయొచ్చా, ఎంత హార్డ్ వర్క్ చేయొచ్చా అనేది తనే ఎగ్జాంపుల్. ఎప్పుడు ఆ క్యారెక్టర్ కోసం తపన పడతానే ఉంది. ఇప్పుడు ఇది పెద్ద హ్యూజ్ క్యాన్వాస్ మీద తీసిన సినిమా కాదు, పెద్ద భారీ బడ్జెట్ కాదు, ఇవన్నీ కాదు. ఓన్లీ చిన్న సినిమా సంగతి తెలుసు, ఓటీటీ కోసం సంగతి తెలుసు. అయినా కూడా దానికి పెట్టే ఎఫర్ట్ ఇన్ని ఇయర్స్లో చేసిన సినిమాలన్నింటిలో ఈ ఖచ్చితంగా నాతిచారమే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది పెర్ఫార్మెన్స్ వైజ్. ఈవెన్ లుక్స్ వైజ్ లుక్ బయటకు వచ్చిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత పూనం చాలా మంచి, అఫ్కోర్స్ తను చాలా మంచి ఆర్టిస్టు. అది అందరూ చెప్తారు, పబ్లిక్ చెప్తారు చాలా బాగా చేస్తుంది, మంచి ఆర్టిస్ట్, మంచి పెర్ఫార్మరు అనే విషయాన్ని చెప్తారు. అలాంటి ఒక అవకాశం ఈ మూవీ దానికోసం అందుకనే ప్రాణం పెట్టి చేసింది. సో వండర్ఫుల్ టీమ్ అండి. నాకు మంచి చెప్తే ఈ సినిమాకి ఏదైనా బలం ఉందంటే వీళ్ళ ముగ్గురే ఈ కథ కొంచెం బాగా రావడానికి కారణం. I want to tell something about ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నారు కదా. నాకు ఒక సెంటిమెంట్ ఉండే. I want to talk about the sentiment today, and I told Jagdish Garu that I've done some 7 movies were women centric, and today I'm just women centric. Okati it was on a raped victim, one was a నేను ఒక చాలా పెద్ద సినిమా తెలుగులో వదులుకున్నాను జస్ట్ టు డూ వన్ క్యారెక్టర్ ఇన్ తమిళ్ ఇన్ అ కన్నడ ఫిల్మ్ విచ్ వాజ్ లైక్ వసంత కోకిల. ఆ మూవీ స్క్రాప్ అయిపోయింది. ఐ వాజ్ డిప్రెస్. ఎందుకంటే ఇక్కడ రిజెక్ట్ చేసిన సినిమా తమన్నా భాటియా చేసింది. అండ్ దట్స్ హౌ మచ్ ఐ లవ్ క్యారెక్టర్స్ అండ్ నాట్ జస్ట్ ద స్టార్టర్. సో ఐ సెడ్ ఐ హ్యావ్ ఎ సెంటిమెంట్ జగదీష్, నో మ్యాటర్ హౌ మచ్ ఐ వర్క్ హార్డ్, నేను ఎంత మనసు పెట్టి చేస్తే అది రిలీజ్ అవ్వదు. ఎందుకో నాకు ఆ జింక్స్ ఉంది. అండ్ మై మదర్ ఆల్సో ఫీల్స్ వెరీ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. వన్స్
సార్ చెప్తున్నారు కాబట్టి ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద డేస్ వేర్ ఐ వాజ్ డూయింగ్ అ కన్నడ ఫిల్మ్ అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ అ స్టార్ ఫిల్మ్ and I said मुझे वो नहीं करना है, मुझे ये रोल करना है because I want people to know for my performance. And I did that film and I broke my nose. అయ్యో Nobody knows about it. Oh. I fell from అది అక్కడ మడికేరిలో హౌసెస్ ఉంటాయి కదా, and my nose got into 2 pieces. ఓ And the movie got scrapped later because the actor beside me was looking older and I was looking like a kid. Okay. And trust me, I did not do any movie for like a star and all, but I always look to tell a story. I think I realize that now. Yeah. I mean, I'm trying to, that's what even Arvind says, that you're always trying to do something. yeah be a part of something. So, until unless something inspires me so much, I can't do it. But this was scaring me. Endukante, being your friends, you're more responsible, kada. And he's putting in, no matter it's a small budget. First of all, he's putting money in my complicated situations. He's putting his hard-earned money. Secondly, I have the sentiment. I've worked very hard for this. And I've done a Hindi cinema which is not released, where I played a Radha. So I said, "E jinx, break chali Jagdishana." He broke it for me and it is a very, 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 very big deal. హీరోయిన్ ఫిలిమ్స్ 7 ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కాకుండా ఆగిపోయినాయి. మంచి మంచి క్యారెక్టర్స్ చేసినా కూడా రకరకాల సిచ్యువేషన్ వల్ల ఓటీటీ మార్కెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒక కథ మాత్రం నచ్చింది. దాన్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్ మనీ పెట్టి చేయాలంటే ఎంత టఫెస్ట్ సిచ్యువేషన్. నాతిచరామి ఆడియన్స్కి చాలా బాగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Happy Thank you Women's so Day. much. Thank you Thank you. so much.